వృశ్చిక రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేయబోతుంది. ఈ క్షణమే తెలుసుకోండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితాన్ని ఏ పేరుతో ఉన్న స్త్రీ నాశనం చేయబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారికి అతిపెద్ద శత్రువు ఎవరు, వీరి యొక్క జీవితాన్ని ఎలా నాశనం చేయబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచార రీత్యా అనేది కనుక మనం గమనించినట్లయితే, గోచార రీత్యా కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని మంచి ఫలితాలు, మరికొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవితపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, అన్ని విధాలుగాను కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వృత్తి మరియు ఉద్యోగపరమైన జీవితంలో అయితే వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలుగా ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అయితే వీరి యొక్క వృత్తిపరమైన మరియు ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా ఆసక్తికరంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి వీరు పై అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ ఇలా మంచి సంబంధాలను అయితే కొనసాగిస్తారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తారనే చెప్పవచ్చు. అయితే ఈ అదనపు బాధ్యతలు స్వీకరించే ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వ్యాపారపరమైన జీవితంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే ఈ సమయంలో నూతన వ్యాపారాలు, ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో ఏదైతే నూతన వ్యాపారాలు ఆలోచించి గనుక మీరు ముందుకు వెళ్తే, ఈ సమయంలో చేసిన ఆ ఒప్పందాలు అన్నీ కూడా అయితే మీకు చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఇక ఇలా వృశ్చిక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారు ఈ సమయంలో వ్యాపార విస్తరణ ప్రణాళికలు అనేవి వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో చేసిన వ్యాపార విస్తరణ అనేది అంతగా అభివృద్ధిలోకి రాకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో వ్యాపార విస్తరణ ప్రణాళికలు అయితే వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. అయితే వ్యాపారంలో నూతన అభివృద్ధి అనేది కూడా చూడబోతున్నారనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు అధిక మొత్తంలో డబ్బు అనేది ఖర్చు పెట్టి మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తే మాత్రం చాలా నష్టపోతారనే చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థిక స్థితి పరంగా అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అనవసరపు ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ప్రభుత్వ ఖర్చులు కూడా అయితే ఉంటాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు కూడా కొన్ని అనవసరపు ఖర్చులు అనేవి చేస్తూ ఉంటారనే చెప్పాలి. అయితే వాటన్నిటిని నియంత్రించుకుంటే కనుక మీ యొక్క ఆర్థిక స్థితిపరమైన జీవితం అయితే చాలా సజావుగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో పాత పెట్టుబడులు అన్నీ కూడా అయితే మంచి లాభాలను తెచ్చి పడతాయనే చెప్పవచ్చు. అయితే కొత్త పెట్టుబడులు మాత్రం అంతగా కలిసి రావనే చెప్పుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు సాగవలసిన సమయంగానే చెప్పుకోవాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు
కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో ఈ వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబపరంగా కుటుంబ సభ్యుల మధ్య అయితే చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటి వల్ల కొంతవరకు అయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ బంధాన్ని అనేది అంత బలంగా ఉండదనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు మీ మాటల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వైవాహిక జీవితంలో అయితే ఈ తులా రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ తులా రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. అయితే ఎవరైతే సంతానం కలగట్లేదని ఈ వృశ్చిక రాశి వారు బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి వీరి యొక్క జీవిత భాగస్వామితో అయితే చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా ఈ సమయంలో దూరం అవుతాయనే చెప్పవచ్చు. అయితే అవి దూరం అవ్వడంతో మీ యొక్క వైవాహిక జీవితం అయితే చాలా సంతోషకరంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి సహకారం కూడా వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. వీటితో మీ యొక్క వైవాహిక జీవితం అయితే చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆరోగ్యపరమైన జీవితం అయితే వృశ్చిక రాశి వారికి మిశ్రమంగానే ఉండబోతుందనే చెప్పాలి. అయితే అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి మానసిక ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. దీంతో మానసిక ప్రశాంతత ఉండాలి అంటే మాత్రం వీరు ఈ సమయంలో ధ్యానం, యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నీ చేయడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇక ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ అతిపెద్ద శత్రువు కాబోతుంది. ఆమె మీ జీవితాన్ని నాశనం చేయబోతుంది అని చెప్పాం కదా. అయితే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో సా అనే అక్షరంతో ఉన్న పేరు ఉన్న స్త్రీ కనుక ఉంటే ఆ స్త్రీ మీకు అతిపెద్ద శత్రువు అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ వలన అయితే ఈ వృశ్చిక రాశి వారు పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఈ కాలంలో ఎవరైతే బాగా సంపాదిస్తున్నారు అంటే వారిని చూసి ఓర్వలేక వారి జీవితాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో సా అనే అక్షరంతో పేరు ఉన్న స్త్రీ మీ జీవితంలో ఉంటే కనుక మీరు మీ జీవితంలో ఆ వ్యక్తితో అత్యంత జాగ్రత్తగా ఉండండి. చూసారు కదా, అసలు వృశ్చిక రాశి వారికి ఈ త్వరలో ఏ పేరుతో ఉన్న స్త్రీ అతిపెద్ద శత్రువు, ఆమె మీ జీవితాన్ని ఎలా నాశనం చేయబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.